మీ టాలెంట్ చూసాక మీరు చాలా మంచి నటులు నాకు అర్థమవుతోంది. బాగా నటిస్తున్నారు మీరంతా. క్లాస్ రూమ్ ఎలాగో నటిస్తారు అది వేరే విషయం, ఇంటికి వచ్చాక కూడా బాగా చదువుకొచ్చి కష్టపడిపోయినట్టు జీవిస్తారు అది వేరే విషయం. సో ఒకవేళ పరిస్థితులు బాగా అర్జెంట్ గా ఉంటే, క్లిష్ట పరిస్థితుల్లో ఏం చెప్పి తప్పించుకుంటారు? మీకైతే మ్యాటర్ అర్థమైందని నాకు అర్థమైంది కదా. పరిస్థితులు బాగా బాగోనప్పుడు మిడిల్ ఫ్లోర్ లో పరిస్థితులు బాగోపోతే, ఎవ్రీ టైమ్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ ఎఫెక్టెడ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫౌండేషన్. సో టాప్ ఫ్లోర్ లో ప్రాబ్లం అయినా, మిడిల్ ఫ్లోర్ లో టాప్ అయినా సెలార్కేగా ఎఫెక్ట్. చెప్పండి మీ ఉద్దేశంలో మీరేం చేస్తారు? చెప్పండి మీ ఉద్దేశంలో మీరేం చేస్తారు? అంబా నేను చెప్పే ఆన్సర్ నవ్వద్దు. ఏం చేయాలని గూగుల్లో సెర్చ్ చేస్తా. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలని గూగుల్లో సెర్చ్ చేస్తారు. మీ దగ్గర అంత సెర్చ్ చేసే టైం ఉంటే ఆ పని కానిచ్చుకోవచ్చుగా. దానికి ప్లేస్ లేదు కదా. ఇది మేకకి దగ్గొచ్చినట్టుంది. ప్రకృతి ఆకులతో అడ్జస్ట్ అయిపోతా. అలాంటి సిచ్యువేషన్ నేను ఏం చేస్తాంటే, నా మొబైల్ తీసుకొని ఫస్ట్ మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి డోర్లు అన్ని రెడీ డోర్లు తీసి పెట్టరా అని చెప్తా. తీసిన తర్వాత మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబే కదా, సమరమే బాక్సాలే సిచ్యువేషన్ లో జస్ట్ డైల్ కి కాల్ చేసి దగ్గరలో జనసేన ఏడుందని ఆలోచన వస్తే అది వస్తుంది. వెరీ గుడ్, కూర్చోండి. అంబా నేనైతే లవర్ ని పక్కన కూర్చోబెట్టుకుంటా, ఆమె మీద చెయ్యేస్తే చాలు ఏదేదో అయిపోతుంది. అంబా ఎక్స్ప్రెస్ రాజా షో చూస్తా. అరే చేతులు కట్టుకుని అటు ఇటు చూడటం కాదురా చేతురాజ్, ఇటు చూడు. అంబా అంబా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెట్టుకొని వింటా. ఆయన ఏం పాపం చేశాడు? నీకు క్వశ్చన్ అడుగుతా. ఆ టైంలో కూడా నన్ను క్వశ్చన్లు అడుగుతావు నువ్వు? నువ్వు బాత్రూమ్ వెళ్ళినప్పుడు బాత్రూమ్ వచ్చినప్పుడు బాత్రూమ్ కి వెళ్తావా, డైపర్ వేసుకుంటావా? ఏ స్కూల్లో చదువుతున్నావు? జిల్లా పరిషత్ స్కూల్. చెట్టు కింద బెంచా? రోడ్డు మీద పడిన గుంతలనే పుడుస్తా. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యాలుగా. ఇన్నాళ్ళకు కరెక్ట్ వాయిస్ వచ్చింది. భయ్యా అర్జెంట్ భయ్య దగ్గర పొదలుంటే చూపెట్టు భయ్యా. నేనే నాని చెప్తున్నాను భయ్యా. కాలేజ్ లో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎదురైతే అర్జెంట్ గా ఎస్ఎఫ్ఐ ఫోన్ చేసి కాలేజ్ బంద్ చేయమని. నువ్వు వెళ్ళడానికి బంధువులు ఎందుకు నాయనా? తర్వాత మాట్లాడతా భయ్యా. అదే మీ ఎక్స్ప్రెషన్ బట్టి నాకు అర్థమవుతుంది, మీరు పెద్దగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఫీలింగ్ ఫ్రస్ట్రేషన్. అటు ఇటు కదలకండి. అంబా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి టాబ్లెట్స్ తీసుకొని రమ్మని చెప్తా. నా గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి రమ్మంట, తనని చూస్తే ఫీలింగ్ అయినా అయిపోతుంది ఆటోమేటిక్ గా. అంబా ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడే ఓపిక లేదండి. అమ్మా సంపూర్ణేష్ బాబు సినిమా చూసి ఏదైనా తగ్గిపోతుంది. అంబా ఓకే ఓకే, కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి సొల్యూషన్ అడుగు. మీరు లైన్ లో ఉండవలేను. మరీ ప్రమాదకరంగా ఉంటే 3 నొక్కుము, కొంచెం పర్లేదు అనుకుంటే 4 నొక్కుము, ఇప్పటికిప్పుడు కావాలనుకుంటే 5 నొక్కుము. అంబా ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అని FB లో పోస్ట్ చేసి దాన్ని బట్టి వచ్చిన కమెంట్స్ లైక్ బట్టి ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటారు మీరు. ప్రదీప్ గారు మీతో డాన్స్ చేయాలి. ఇలాంటి పరిస్థితిలో పర్వాలేదు అడ్జస్ట్ అయిపోదు. రండి
థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ ఇలియానా, నేను మహేష్ బాబు. అంబా నేను ఆ సిచ్యువేషన్ లో ఉంటే శ్రీమంతుడు సైకిల్ తీసుకొని తొక్కుతా. పోరా శ్రీమంతుడా. ఉత్కృష్ట సమయంలో ధైర్యంగా ఉండడం. ఏం సమయంలో అంటే ఆ గడబిడ సమయంలో. ఏం సమయంలో ఇందాక దాన్నో? ఉత్కృష్ట సమయంలో. అబ్బా ఏంటి ఉత్కృష్ట ఉత్కృష్ట సమయంలో ధైర్యంగా ఉండడం ఎలా అనే బుక్ చదువు. నీకు బుక్ చదువుకునే ఎంత టైం ఉందా భయ్యా? టైంలో ఫుల్ కొడతా. ఆల్రెడీ నిండిపోయిన ట్యాంక్ నువ్వు ఏం నింపుతావయ్యా? అంబా ఫీల్ లేదు నువ్వు అరుస్తుంటే. అంబా పక్కనున్న గేది కూడా పట్టించుకోరు అంత గట్టిగా. అంబా నేను అలాంటి సిచ్యువేషన్ లో జోబ్ లో రాళ్ళు పెట్టుకుంటే ఆగిపోతుంది. హీస్ బ్యాలెన్సింగ్ ద బరువు. బా ఆ సిచ్యువేషన్ లో వచ్చేసి మరి అది అతని జోబులో 4 రాళ్ళు తీసుకుని నేను వేసేసుకుంటాను. ఈ రాళ్ల కాన్సెప్ట్ ఏమిటి అయ్యా? అంబా అర్జెంట్ గా వాటర్ బాటిల్ కొనుక్కొని పని కానిచ్చేస్తా. అబ్బా అబ్బా గూగుల్లో కరెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో సెర్చ్ చేస్తా. ఓల్డ్ 500,000 నోట్స్ తో అడ్జస్ట్ అయిపోతుంది. సరే చెక్కిందరా ఏం కొద్ది వాళ్ళు వెళ్తే బట్టలు పెడతామని చేతి వెళ్తే అలాగే రండి అన్న, లైన్ లో రండి అందరూ. అరే ఆగుమయ్యా, ఇక సన్మానం మధ్యలో తప్పదు, ఇన్సల్ట్ అది. రెడీ? అవలే ఇంకో ఆయన ప్రిపేర్ అవుతున్నాడు అక్కడ. ఇప్పుడు నీకు ఆ ప్రాబ్లం రానే రాదు ఇంకా. ఇలాంటి అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చినప్పుడు అలాంటి సన్మానం జరుగుతుంది. వెరీ గుడ్. ఇంకా అంబా 108కి మిస్ కాల్ ఇస్తాను. 108 కూడా మిస్ కాల్ ఇస్తావమ్మా. స్వచ్ఛ భారత్ పాటించాను ఆ టైంలో. ఆలోచన వస్తే అంబా ఎక్కడ చెట్లు నాన్న వెతుక్కొని వెళ్తా. అందా దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేస్తా అప్పుడు. అంబా ఒక ఐస్ గడ్డ చేతిలో పట్టుకుంటా, ఒక ఐస్ గడ్డ కింద పెట్టుకుంటా. దాని తర్వాత ఇందాక ఆడేవి ఆట, అది ఆడితే కంఫర్టబుల్ గా ఉంటుంది. అంటే ఆట ఆడొచ్చు కానీ ఎప్పుడు గ్లాసులు ఏమో ఉండవు కదా. ఇందాక చూసి అనుకుంటాడు ఇదే గ్లాసులు అరే రే రే ఎంత వేస్ట్ అవుతున్నాయి. అంబా ఫ్రెండ్స్ తో కలిసి తుప్పలలోకి వెళ్తా. యూనిటీ ఈజ్ అవర్ మోటో. ఇమీడియట్ గా అకౌంట్స్ క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసి క్వశ్చన్లు అడుగుతూనే ఉంటా. మీ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద తీర్చుకోవడం ఏంటి సార్? ఆ టైంలో పోయి డీ ఫ్రిడ్జ్ లో ఉంటా, ఎందుకంటే గడ్డ కట్టిపోతుంది కదా. ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్